హలో అండి. ముందుగా మనోళ్ళందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఒకప్పుడు బతుకమ్మ అంటే మొత్తం తంగిడి పూలతోనే పేర్చేవాళ్ళు. అసలు బతుకమ్మకి తంగిడి పూలు ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలుసా? అప్పట్లో ప్రతి ఊరికి ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోని వాటరే మన వాళ్ళు తాగడానికి, వాళ్ళ అవసరాలకి వాడుకునేవాళ్ళు. ఇలా వర్షాకాలం రాగానే చెరువులోకి కొత్త వాటర్ వచ్చి చేరుతాయన్నమాట. ఇలా తంగిడి పూలతో పేర్చిన బతుకమ్మని పసుపు కుంకుమలతో పూజించి చెరువులో నిమజ్జనం చేయడం వల్ల ఆ ప్లాంట్ లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అనేది ఆ వాటర్ లో కలిసి వాటర్ అనేది న్యాచురల్ వేలో ప్యూరిఫై అవుతాయి. ఇలా ప్యూరిఫైర్ అయిన వాటర్ ని మన వాళ్ళు తాగడానికి యూజ్ చేసుకునేది. చూసారా, ఇలా మన ప్రతి ఒక్క ఫెస్టివల్ కి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏ ఫెస్టివల్ గురించి కూడా తెలీదు. ఇలా మనం సైంటిఫిక్ రీజన్ ని వాళ్ళకి చెప్పి ఫెస్టివల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్ ఫెస్టివల్స్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోని మనోళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.